సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. జాతర నేపథ్యంలో అమ్మవారి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఇక ఇవాల్టి నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు పోటెత్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఆషాఢ జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక నగరవాసులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న లస్కర్ బోనాల జాతర రానే వచ్చింది. రేపు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర ఎంతో అట్టహాసంగా జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మనం విజువల్స్లో ఒకసారి చూడొచ్చు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. దీపాల కాంతుల మధ్య దేదీప్యమానంగా ఆలయం అంతా వెలిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక రంగురంగుల పూలతోటి సుందర మనోహరంగా అయితే ఆలయాన్ని డెకరేట్ చేశారు. విజువల్స్ లో కూడా ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అంటే చాలా మంది భక్తులు ఇప్పటికే అమ్మవారి దర్శనం కోసం అయితే ఆలయానికి తరలి వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి భక్తులతో అయితే ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక లష్కర్ బోనాల కోసము కేవలం హైదరాబాద్ నగరం నుండే కాదు, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేశారు. ఈ బోనాల పండుగకు వచ్చేటువంటి మహిళలకు ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు వడివడిగా పూర్తి చేస్తున్నారు అధికారులు. మనం విజువల్స్ లో ఒక్కసారిగా చూడొచ్చు. ఎంతో మంది భక్తులు అయితే ఈ రోజే అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇంకా అమ్మవారి ఆలయాన్ని కూడా రకరకాల పండ్లు పువ్వులతోటి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆలయ ప్రాంగణంలో ఎంత మంది భక్తులు ఉన్నారో మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. భక్తులతో అయితే ఈ ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజే ఎంతో మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉన్నారు. ఇక వస్తున్నటువంటి భక్తుల కోసం అయితే అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. ఇక సాధారణంగా వచ్చేటువంటి ప్రజల కోసం అయితే 2 జనరల్ లైన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా బోనాలతోటి వచ్చేటువంటి మహిళల కోసము 2 లైన్లు ఏర్పాటు చేశారు. ఒకటి బాట మార్గం అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మార్గం నుండి మరొక క్యూ లైన్ కూడా పోచా బజార్ నుండి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి కూడా బోనం ఎత్తుకొచ్చేటువంటి మహిళలకు క్యూ లైన్ ఉంటుంది. ఇంకా పాస్ ఉన్న వాళ్ళకి మరో 2 క్యూ లైన్లను అదనంగా ఏర్పాటు చేశారు. దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు అని చెప్పుకోవచ్చు. 10 క్రైమ్ టీమ్స్ ని అయితే ఇక్కడ అందుబాటులో ఉంచారు. మొత్తం పోలీస్ సిబ్బంది 2500 మంది పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడ విధుల్లో ఉంటారు. ఎక్కడ భక్తులకు ఏ చిన్న లోటు లేకుండా భద్రతా పరంగా అయితే అన్ని ఏర్పాట్లను ఇటు పోలీస్ అధికారులు అయితే చేశారు. ఇక విఐపీలు వస్తున్నటువంటి సమయంలో కూడా సాధారణ భక్తులకు దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని కూడా ఇప్పటికే పోలీసులు అధికారులు చెప్తున్నారు. అడుగడుగున సీసీ కెమెరాల నిఘాల మధ్య అయితే ఈ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈసారి ఏఐ కెమెరాలను కూడా రంగంలోకి దించారు. ఏఐ కెమెరాల ద్వారా ఎవరైనా పోకిరీలు ముఖ్యంగా బోనాల జాతరకు మహిళలు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వారు మహిళలను ఇబ్బంది పెట్టకుండా కూడా మఫ్టీలో షీ టీమ్స్ ను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఇంకా దీంతో పాటు డ్రోన్ కెమెరాలతోటి సీసీ కెమెరాల నిఘాల మధ్య ఎప్పటికప్పుడు కూడా భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ బోనాల జాతరను ఎంతో అంగరంగ వైభవంగా అయితే చేయబోతున్నట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా మనం విజువల్స్ లో ఒక్కసారి చూడొచ్చు. సర్వాంగ సుందరంగా అయితే ఆలయ ప్రాంగణం మనకు కనిపిస్తుంది. దేదీప్యమానంగా దీపాల కాంతులతో అయితే వెలిగిపోతుంది అమ్మవారి ఆలయం. ఇక రేపు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అయితే భక్తులు బోనాలను సమర్పించే వెసులుబాటును అయితే కల్పిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగబోతోంది. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు వడివడిగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రోజు నుంచే అయితే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. ఇంకా రేపు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు భద్రతా పరంగా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అయితే ఈ బోనాల జాతరను అట్టహాసంగా జరిపించబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.